హాయ్ అండి. అప్పుడప్పుడు కొంతమంది నా సిస్టర్సు, నా బ్రదర్సు వీళ్ళు అడిగినప్పుడు కొన్ని కొన్ని సందేహాలు అడుగుతూ ఉంటారు కదా! వాటికి నేను సమాధానం చెప్పే ఆ ప్రాసెస్‌లో ఇప్పుడు ఈ వీడియో ఒకటి చేస్తున్నాను. పాపం ఒక సిస్టరు దానకుమారి బోడ అనే అమ్మాయి ఆవిడ. ఏమని అడిగిందంటే, ఎందుకంటే మగవాళ్ళు వాళ్ళ వాళ్ళ భార్యలకి ఎలాగూ దోచిపెడుతూ ఉంటారు. తల్లి వస్తువులు చెల్లెళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి ఇవ్వకుండానే ఆ దానిలో ఆ వీడియోలో అనమాట. ఈవిడ అడుగుతారు, "అమ్మా, మీ వీడియోలన్నీ చూస్తాను కానీ ఈ టాపిక్‌లో కొంతవరకు మాత్రమే నిజం ఉంది. ఆడపడుచులు అందరూ మంచివాళ్ళా?" అని అడిగింది. నిజంగానే అమ్మ కుమారి, నిజంగాను చాలా దుర్మార్గంగా ఉంటారమ్మా. కొంతమంది చాలామంది ఆడవాళ్ళు, చాలామంది ముఖ్యంగా ఏంటంటే, నేను మాట మాటకి చెప్తూ ఉంటాను. ఆడవాళ్ళంతా శూర్పణఖలు, ఆడవాళ్ళంతా కాన్స్పిరసీ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు ప్రపంచంలోన. అది ఎప్పటికీ నమ్ముతాను. ముందు నమ్ముతున్నాను, ఇప్పుడు నమ్ముతాను. ముందు భవిష్యత్తులో కూడా నమ్ముతాననమాట. ఎందుకంటే ఈ ఒపీనియను ఎవరు గూడాను నా నుంచి తీయలేరు. అయితే కొంతమంది చాలా నికృష్టమైన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఏంటంటే, భర్త ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు మీద పోతున్నాడని వాడిని అక్కడే వదిలేసి తల్లిదండ్రుల ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. తల్లిదండ్రుల ఇళ్లల్లో ఉన్నప్పుడు ఏంటంటే, సరే పెళ్ళై అవతలకి వెళ్ళిపోయింది కదా, వచ్చింది కదా, మన అదృష్టం ప్రకారం వచ్చింది, పాపం ఎంతో గొప్పది అని అదృష్టం ఇది మనకి మనం చేసుకున్న అదృష్టము, బయటికి వెళ్ళిపోయిన పిల్ల మళ్ళీ కళ్ళెదుట తిరుగుతున్నది అని సంతోషిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఆ అమ్మాయి ఎగ్జిస్టెన్స్ మూలంగా, ఆ అమ్మాయి ఉనికి మూలంగా ఇంట్లో ఏంటంటే చాలా గందరగోళాలు నెలకొల్పుతూ ఏర్పడుతూ ఉంటాయి. ఎట్లాగో అంటే, ఈ అమ్మాయి పెళ్ళయింది కదా అని ఒక పెద్దరికాన్ని వెలగబెడుతూ ఉంటుందన్నమాట. ప్రతి దానిలోనూ వేలు పెడుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ, ఇంట్లో ప్రతి విషయాల్లోనూ వేలు పెడుతూ ఉంటుంది. అంతా కూడా తన పెత్తనంతోనే జరిగిపోవాలి అనుకుంటుంది. తల్లిదండ్రుల్ని ముఖ్యంగా తన బుట్టలో వేసేసుకుంటుంది చాలా చక్కగా. అందులో ఒకవేళ ఒంటరి తల్లి అయితే గనక, లేకపోతే తండ్రి లేకపోతే ఆల్రెడీ పోయాడు తండ్రి అనుకుందాం, అట్లాంటి తల్లుల్ని ఇట్లాంటి శూర్పణఖలు చాలా బాగా బుట్టలో వేసుకుంటారండి. ఇట్లా వేసుకోవటం మూలంగా ఏంటంటే, తల్లి అంతా పెత్తనం అంతా కూడాను ఇదిగో ఈ అమ్మాయికి ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడో భర్త దగ్గరికి వెళ్తుంది, లేకపోతే ఆ భర్త కూడా వస్తాడు. ఆ భర్త వచ్చినప్పుడు మాత్రము ఎప్పుడు కూడా ఎన్నేళ్ళైనా కూడా అతను కొత్త అల్లుడు లాగానే ట్రీట్మెంట్ ఇవ్వబడతాడనమాట అతనికి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడాను రాజమర్యాదలు. పైగా వచ్చినప్పుడల్లా కూడాను అతను వచ్చినప్పుడల్లా కూడాను ఫ్లైట్లలో తీసుకెళ్ళిపోవటము, తల్లి డబ్బులతోనూ ఇట్లా అన్నీ జరిగిపోతూ ఉంటాయన్నమాట. మామూలుగా ఇంకా అతను అవతలకి వెళ్ళిపోతాడు. ఈవిడ గొడవ ఈవిడది, ఈవిడ పెత్తనాలు ఈవిడవి, అతను గొడవ అతనిది. అయితేనండి, కానీ బయటకు మాత్రం చెప్పేది ఏంటంటే, అతను ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు ఒక చోట ఉండే ఉద్యోగం కాదు, లేకపోతే పల్లెటూరు అది ఇదిని. పిల్లలు లేరు అనుకోండి, పిల్లలు లేరు అని అనుకుందాం. ఈ పిల్లలు లేకపోతే ఇంకా మరీ మంచిదనమాట. ఇంకా ఈవిడ ఆగడాలకి అంతం పొంతం ఉండదనమాట. ఒకవేళ ఈవిడ గనక కాస్త కోస్త ఏదన్నా చదువుకునే, ఏదైనా ఉద్యోగం చేసుకునేది అయితే ఏమవుతుందంటే, వస్తువులన్నీ కూడా ఇంట్లో కూడాను వస్తు రూపంలో తన పేరు మీద తను అన్నీ చేర్చుకుంటుంది ఇంట్లో. అంటే ఏంటంటే, సపోజ్ వాషింగ్ మెషిన్ ఉందనుకోండి, ఏదో అమ్మాయి కొనిందనుకోండి, అంటే ఏంటంటే ముందు చూపుగా ఏంటంటే తను తీసేసుకుపోదాము ఎప్పుడప్పుడు, ఈ ఇల్లు ఖాళీ చేసినప్పుడు, పుట్టిల్లు ఖాళీ చేసినప్పుడు తనతో పాటు తీసుకుపోదామని. కానీ ఏంటంటే, అబ్బో అసలు మొత్తం తల్లి ఏం చేస్తుందంటే విపరీతమైన రాజమర్యాదలు చేస్తుంది. ఈ అమ్మాయి మూలంగా నేను మన ఇంట్లో వాషింగ్ మెషిన్ వచ్చింది, ఈ అమ్మాయి మూలంగా నేను గోద్రేజ్ బీరువా వచ్చింది, ఎంత గొప్పది, గొప్ప బీరువా, అబ్బో ఈ అమ్మాయి మూలంగా నేను మొత్తం ఇది వచ్చింది, ఇది ఏంటబ్బా ఫర్నిచర్ వచ్చింది, సోఫా సెట్లు వచ్చినాయి, మంచాలు వచ్చినాయి, అవి ఇవి అని చెప్పి మొత్తం. అంటే ఏంటంటే, ఇంట్లో అన్న సంపాదించేవాడు, లేకపోతే తమ్ముడు సంపాదించేవాడు అంటేనేమో అతను భోజనం తీసుకొచ్చి ఇంట్లో వంటలకి కావాల్సినవి, కిచెన్కి కావాల్సినవి సంబంధించినవన్నీ కూడాను అతను కొని పెడతాడు. కానీ ఇట్లాంటి శూర్పణఖలు మాత్రం ఏం చేస్తాయంటే,
వస్తువుల రూపంలో వాళ్ళు, ఎందుకంటే ఇది తను కొన్నది అని ఎట్లాగైనా సరే ఎవరు డినై చేయలేరు కదా, అది ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మామూలు తిన్న తిండి ఏముంది, ఇవాళ తింటాం రేపు బయటికి వెళ్ళిపోతుంది, కానీ ఇవన్నీ అలాంటివి కాదు కదా. అంత అతి తెలివిగా చేస్తుంటారు, చాకచక్యంగా చేస్తుంటారు. తల్లి కూడా వాళ్ళకి మంచిగా మద్దతు ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే తల్లికి మిగిలిన పిల్లలకి, మిగిలిన తన చెల్లెళ్ళో అక్కలో తమ్ముళ్ళో అన్నలో ఉంటే వాళ్ళెవ్వరికీ కూడాను, వాళ్ళకి ఎవ్వరికీ కూడా అవైలబుల్గా కాకుండా తల్లిని తన బుట్టలో వేసుకుంటుంది. ప్రతి ఒక్కదానికి కూడాను తల్లి ఇదిగో ఇదే ఈ ఆరిందైనట్టు, చాలా పెద్ద తెగోదారైనట్టు, పెద్ద తగాదాలన్నీ కూడా పరిష్కరించే ఒక పెద్ద మనిషి అయినట్టుగా తల్లి అనుకుంటూ దీన్ని ఏం చేస్తుందంటే ప్రమోట్ చేస్తుంది. విపరీతమైన అందరికంటే పెద్ద 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 దిక్కు, తన తర్వాత తనే పెద్ద దిక్కు ఆ ఇంట్లో అన్నట్టుగా ప్రయత్నిస్తుంది. ఏ పండగ వచ్చినా సరే ఇదిగో 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 ఈ డబ్బులు, ఇదిగో ఈ 10,000 తీసుకో, 10,000 ఇస్తున్నాను తీసుకో. అందరికి కూడా వాళ్ళు పుట్టింటికి వస్తారు, వచ్చే అక్క చెల్లెళ్ళకి వాళ్ళకి, లేకపోతే అన్నదమ్ముల భార్యలకి వాళ్ళకి, ఇంటి కోడళ్ళకి వాళ్ళకి చీరలు తీసుకురా, బట్టలు తీసుకురా అంటే కనుక దీని పెత్తనం ఇంకా చెప్పక్కర్లా. అన్నీ ఇష్టం వచ్చినట్టుగా తను చాలా మంచివి కొనుక్కుని మిగిలిన వాళ్ళందరికీ కూడాను ఒక దరిద్రపు గొట్టు, ఒక చౌకబారు బట్టలు కొంటూ ఉంటుందన్నమాట. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. తనకి మంచి మంచి కలర్స్ కొంటుంది. తనకి ఇష్టం లేని వాళ్ళకి, తనకి బాగా నచ్చని వాళ్ళకి మాత్రం ఏంటంటే ఒక దరిద్రపు గొట్టు రంగులు కొంటూ ఉంటుందన్నమాట. ఇట్లాగూ దీనికి ఇంకోటి, పండగలు వస్తే దాని ఇష్టం వచ్చినట్టుగా తను వంటలు తనే ఆర్గనైజ్ చేస్తుంది. ఏమేమి మెనూ ఏం తయారు చేయాలో, ఏమేమి వంటలు చేయాలో, వార్పులు చేయాలో అన్నీ కూడాను తనే నిర్ణయిస్తుంది. కానీ ఎవరిని అసలు రానివ్వదనమాట. ఎవరిని కూడాను పొడగిట్టనివ్వదనమాట. అట్లాగూ కనీసం ఈ తల్లి ఎంతగా మాయలో పడిపోతుందంటే, ఈ శూర్పణఖ మాయలో పడిపోతుందంటే అసలు సొంత అక్క చెల్లెళ్ళకు కూడాను ఆవిడ దూరం అయిపోతుందనమాట. అన్నదమ్ములకి ఎటు దూరం అయిపోతుంది. ఇంకా అన్నదమ్ముల భార్యల మీద ఇంకా తల్లికి ఎంత విషం నూరిపోస్తుందంటే ఇది చెప్పలేనమాట. ఎందుకు అంటే పుట్టింట్లో ఉండి ఇది చేసే ఒక రాసక్రీడలు ఇవ్వనమాట. కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడాను అమ్మ కుమారి జరిగిపోతుంటాయి. నేను అంటే మగవాళ్ళని గురించే నేను మాట్లాడాను తప్ప, ఇదిగో మీరు ఇట్లా అడిగారు కాబట్టి, ఇట్లా బాధపడ్డారు కాబట్టి మిమ్మల్ని కూడా నేను బాధ పెట్టదలుచుకోలేదు. నాకు తెలిసిన చాలామంది చాలా ఇళ్లల్లో నేను చూశాను. అవన్నీ కూడా నా అనుభవాల మీద నేను చెప్తున్నాను అనమాట ఇవన్నీ కూడాను. అయితే ఇట్లాగూ ఒకవేళ కోడలు ఇంటి కోడలు ఉంటుంది, అన్నయ్యో తమ్ముడో ఉంటాడు, వాళ్ళిద్దరికి కూడా తంపులు పెడుతూ ఉంటుందన్నమాట. అంటే తల్లి చేత పెట్టిస్తూ ఉంటుందన్నమాట. ఇంతటి నికృష్టమైన ఆడవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు పొరపాటుకు గనక పెళ్ళైపోయి బయటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఇళ్లల్లోనే ఉంటే ఇళ్లల్లో కుంపట్లు రాచుకుపోతాయి, మొత్తం మంటలు రేగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడాను అసలు ఎప్పుడు కూడాను మరి బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ తల్లి ఏం చేస్తుందంటే దీనికి ఒత్తాసు పలుకుతూ ఉంటుందన్నమాట. అది ఏమి ఒత్తాసో ఏం పాడో మరి మనకు అర్థం కాదు. మరి అదేం పిచ్చి ప్రేమో ఏంటో మనకు తెలీదు. కాబట్టి మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనకి ఒక ఆమె ఉంటుందన్నమాట, ఊర్మిళ అనే ఆవిడ. ఇంట్లో చేరింది, పెళ్లి చేసుకుని నోరు మూసుకుని మొగుడుతో వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలా. ఇంట్లో కుంపటి రాజేసింది. మొత్తం తల్లిని తండ్రిని అందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అన్న మీద కత్తి కట్టింది, మొత్తం అన్న మీద వదిన మీద 24 గంటలు అన్న వదిలిన మీద వాళ్ళ మీద మొత్తం విషం చిమ్ముతూనే ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కాబట్టి ఏంటంటే ఇదేమి ఆడవాళ్ళు ఏమి తక్కువ తినలేదండి. మగాళ్ళ కంటే ఆడవాళ్లే నికృష్టులు అంటాను నేను. పైగా ఇంకోటి ఏంటంటే ఈ కాన్స్పిరసీలు కుట్రలు చేసే దానిలో ఆడవాళ్ళకి మించిన వాళ్ళు ఇంకా ఎవ్వరు ఉండరంట నేను అనమాట. నిజంగాను ఏదో మగాడు ఏదో దొంగతనాలు చేస్తాడు, బ్యాంకు రాబరీలు చేస్తాడు, బ్యాంకుని కొల్లగొడతాడు, లేకపోతే ఏదో చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, కానీ ఇదేంటంటే
మగాడు ఎవరినన్నా చంపాలన్నా ఇదే ప్లాన్ చేసి వాడికి ప్లాన్ ఇస్తుందనమాట. అంతటి నంగనాచులు, అంతటి నికృష్టమైన వాళ్ళు, అంతటి దుర్మార్గంగా ఉంటారన్నమాట ఆడవాళ్ళు. ఈ ఆడవాళ్ళు ఎక్కడున్నా కూడా అందుకే ఈ ఆడవాళ్ళని భరించుకోలేక పుట్టింట్లోనే పడేస్తూ ఉంటారు ఆ మగాళ్ళు. కానీ ఏంటంటే ఈ పుట్టింటి వాళ్ళే దీనికి అంతరికి ఈ ఆడదాని ఈ నికృష్టపు వేషాలకి బలైపోతూ ఉంటారు. ముఖ్యంగా బలైపోయేది సొంత చెల్లెళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అందులో అన్నలు తమ్ముళ్ళు కూడా. చివరికి ఏంటంటే ఇది వెళ్ళిపోయిందంటే తల్లిని ఎవ్వడూ పట్టించుకోడు అనమాట. తల్లిని ఎవ్వడూ పట్టించుకోడు. మమ్మల్ని పట్టించుకోలేదు కదా ఆ రోజుల్లో, అది ఇంట్లో ఉన్నప్పుడు అది పోయింది, మొత్తం దాని సామానంతా వేసుకు వెళ్ళిపోయింది అని ఇళ్ళంతా ఖాళీ చేసేసి వెళ్ళిపోతారనమాట ఇట్లాంటి వాళ్ళు, ఆడవాళ్ళు. కాబట్టి తమ్ముళ్ళలారా, చెల్లెళ్ళలారా, కుమారి, నాకు తెలుసమ్మా ఇవన్నీ కూడా, నువ్వు ఎన్నో చూస్తూ ఉంటాను, ఎన్నో చూశాను నేను. ఇవన్నీ చూసి అందుకే అసహించుకుంటూ ఉంటాను అనమాట. ఆడవాళ్ళు వాళ్ళ విరుపు మాటలకి, వాళ్ళ వెటకారము, వాళ్ళ అసహ్యంగా మాట్లాడే ఎదటి వాళ్ళ మీద ఒక చులకన భావము, ఇట్లాంటివన్నీ చూసి అసహ్యించుకుంటాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే మగవాళ్ళతో నేను శుభ్రంగా మాట్లాడతాను, కానీ ఆడవాళ్ళతో మాట్లాడాలంటే మాత్రము 1కి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడతాను. మాట్లాడాలంటే పొడిగా మాట్లాడతాను. అంతేగాని ఇంతగా నేను అసలు ఎవరితోనూ ఆడాళ్ళతో నేను పూసుకోను. అట్లానే మగాళ్ళతో పూసుకుంటారా అని కాదు, ఏదో పిచ్చి ప్రశ్నలు వేస్తారు. పూసుకున్నానా పూసుకోపట్టలేదా లేదు కాదు. కానీ ఏంటంటే ఒకవేళ మాట్లాడాల్సి వస్తే వాళ్ళతో మాట్లాడతా. ఒకవేళ హెల్ప్ తీసుకోవాలంటే మగవాడి హెల్ప్ తీసుకుంటాను, ఆడదాన్ని హెల్ప్ తీసుకోను. అట్లాగూ ఆడాళ్ళు చాలా చేస్తూ ఉంటారు. పుట్టింట్లో కుంపట్లు పెట్టి ఎవ్వరికీ కాకుండా చేసి తల్లిదండ్రులందరినీ కూడా దూరం చేసి వాళ్ళు ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందుతారనమాట. సో ఇదే మా సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.